ఏమంటున్నారంటే చాలామంది రాష్ట్రంలో పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర రాజధాని నిర్మించడం మీద పెట్టలేకపోయాడు అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే? పథకాలు ఫస్ట్ ఎంప్లాయీస్ సాటిస్ఫై చేయాలి. అంటే ఎంప్లాయీస్ అని ఫస్ట్ పీపుల్ ఉంటారు కదా, పీపుల్ ఆయన కలిసి చూడాలి కదా, ఆయన కలిసి అసలు ఏం చేస్తున్నాడు ఏందనేది తెలిస్తేనే కదా. ఇప్పుడు పల్స్ జనాలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు అమ్మఒడి కానివ్వండి స్కీమ్స్ ఏవైతే పెట్టారో జనాలు ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది ఏంటంటే ఈ స్కీమ్స్ స్ట్రైక్ అవుతున్నాయి. పిల్లలు స్టడీస్ కానీ కొంతమంది అయితే చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఏదో పథకాలు అమ్మఒడి ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ ప్రజల్ని ఆయన కలిసి టర్న్ చేసుకుంటున్నారు. కరెక్టే బ్రదర్, మనీ జనరేట్ అవ్వాలి కదా. ఇప్పుడు అప్పులు తెచ్చి పెట్టడం అది ఎన్నటికైనా మళ్ళీ జనాలు కదా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అప్పులు అంటే ఇప్పుడు రాజధాని మీద పెట్టామనుకోండి, నేను 1 లక్ష రూపాయలు చేస్తాను కదా, నేను ఒక రాజధాని మీద కడతాను. 1 లక్ష రూపాయలు రాజధాని మీద పెట్టానంటే ఆ ప్రాంతం వరకు ఈవెన్ ఒక గుంటూరు వరకు డెవలప్ అవుతుంది. అందునుంచి ఏమైనా డెవలప్ అవుతుందా రాజధాని అనేది? ఒక నిమిషం, ఆ 1 లక్ష రూపాయలని నేను ఒక 200 మందికో లేకపోతే ఒక 400-500 మందికి అదే ఒక పథకం తీసుకొచ్చిస్తే ఏమవుద్దంటే ప్యారిటీ అంటారు, పర్చేసింగ్ ప్యారిటీ అంటారు. డబ్బులు ఉన్నాయి కదా, కొనుగోలు శక్తి అనమాట. కొనుక్కోవటం తీసుకోవటం ఇదో జరుగుతూ ఉంటుంది అనమాట, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్స్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది. 1 లక్ష రూపాయలు అనేది 1 కోటి రూపాయలు ప్రాజెక్టులు కడతారని స్టబాన్ అయిపోద్ది అనమాట. డెవలప్మెంట్ అనేది పెద్దగా ఉండదు, ఆడే స్టక్ అని అయిపోతుంది. అయితే ఆ 20 గ్రామాలకే డెవలప్ అవుతారు. ఓకే, పెద్దగా డెవలప్మెంట్ ఉండకపోవచ్చు. పథకాలు ఓకే కరెక్టే బ్రదర్. ఇప్పుడు చాలా మంది డిగ్రీ కంప్లీట్ అయ్యి బయటకు వస్తారు, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు అయితే కావాలి కదా. కావాలి అంటే క్వశ్చన్, ఇప్పుడు బాబో పాప పుట్టినమ్మట నడుస్తారా? 10 సంవత్సరాలు అవుతుంది ఎవరు రాజధాని నిర్మాణం స్టార్ట్ చేసి. అవును, ఇతను స్టాండ్ ఏం తీసుకున్నారు? సరే, చంద్రబాబు గారు అమరావతి స్టాండ్ అన్నారు, ఇతను ఏమన్నాడు 3 క్యాపిటల్స్ అన్నాడు. సో గోయింగ్ ఆన్ ప్రాసెస్. ఇంకోటి కూడా అడుగుతున్నా, చంద్రబాబు గారు మనకు 10 ఏళ్ళ క్యాపిటల్ ఉన్నప్పుడు ఏకదమ్మున చిన్న కేసు వల్ల ఇటు నుంచి ఇటు వచ్చేసాం కదా. ఇప్పుడు 10 ఏళ్ళు ఉంది కదా, 10 ఏళ్ళు మనం రాజధాని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఏం చేశారు, టర్న్ అయిపోయారు కదా. ఏదో చిన్న పెట్టి కేసు వల్ల రేవంత్ రెడ్డి సంథింగ్ వల్ల కేసు ఉండటం వల్ల నోటికోటని కేసు వల్ల మనం వచ్చేసాం కదా. ఏమైంది, దానికి ఏముంది ఆన్సర్? సో ఎట్లా నెక్స్ట్